డిఎస్ఏ వర్సెస్ డెవలప్మెంట్. డిఎస్ఏనా డెవలప్మెంటా? నువ్వు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ డైలాగ్ వినే ఉంటావు. ఒకడు అంటాడు డిఎస్ఏ వేస్ట్ మా, డెవలప్మెంట్ చాలు. ఇంకోడు అంటాడు ప్రాజెక్ట్స్ వేస్ట్ మచ్చా, లీడ్ కోడ్ చేస్తే చాలు. రెండు రాంగే. ట్రూత్ ఏంటో చెప్పనా? ఓన్లీ డిఎస్ఏ చేసేవాడు ఇంటర్వ్యూలో కోడింగ్ రౌండ్ పాస్ అవుతాడు. నెక్స్ట్ రౌండ్లో ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అంటే మ్యూట్. ఓన్లీ డెవలప్మెంట్ చేసేవాడు రెజ్యూమే సూపర్ ఉంటుంది. ఫస్ట్ డిఎస్ఏ క్వశ్చన్కే గూగుల్ ఓపెన్ చేస్తాడు. ఎవడు చెప్పని కాంట్రవర్షియల్ ఫ్యాక్ట్ ఏంటంటే కాలేజ్లో ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పుకునే 80% మంది క్రెడ్ యాప్స్ కాపీ పేస్ట్ బ్యాచే. సెకండ్ ఇయర్లో రియాక్ట్ నేర్చుకున్నావా? గ్రేట్ బ్రో. కానీ రివర్సే లింక్డ్ లిస్ట్ చేయడం రాకపోతే సారీ బ్రో. ఫైనల్ ట్రూత్ ఏంటంటే కంపెనీస్కి కావాల్సింది ట్యుటోరియల్స్ హీరోసో, ఫ్రేమ్వర్క్ ప్యారెట్సో కాదు, థింకింగ్ ఇంజనీర్స్ హూ కెన్ ఆల్సో బిల్డ్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డిఎస్ఏ అనేది ఒక సినిమా టికెట్ లాంటిది బ్రో. కానీ డెవలప్మెంట్ వస్తేనే సినిమా అర్థమైద్ది. ఇప్పుడు కామెంట్లో చెప్పు బ్రో, డిఎస్ఏ ఇంపార్టెంటా డెవలప్మెంట్ ఇంపార్టెంటా, లేదా రెండూ కావాలా? ట్రిగ్గర్ అయితే ట్రిగ్గర్ అవ్వు, ఫాలో అయితేనే కెరీర్ సెట్ అవుద్ది.